హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కక్క బువ్వ. ఈరోజు నేను టేస్టీ అండ్ వెరైటీ రెసిపీ ఎగ్ బైట్స్ చేస్తున్నానండి. మరెందుకు ఆలస్యం, నడండి వంటింట్లోకి వంట స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టుకొని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయ తరుగును వేసి వేయించుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసి వేగనిచ్చాక ఒక బంగాళదుంప తురుము, ఒక క్యారెట్ తురుమును వేసి లైట్గా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని లైట్గా ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇవి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 గుడ్లను తీసుకొని అందులో 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ కారం వేసి బాగా గిలకొట్టుకోవాలి. గిలకొట్టిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్, పొటాటో మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క డ్రాప్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ గుంతలకి మొత్తంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న దాంట్లో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్క స్పూన్గా వేసుకుంటూ మొత్తం అన్ని ఫిల్ చేసుకోవాలి. మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి వీటన్నింటినీ రెండో వైపుకు తిప్పుకోవాలి. తిప్పుకొని 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే ఉడకనివ్వాలి. పెద్ద మంట పెట్టేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. కాబట్టి మనం వీటిని సిమ్లో చేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతాయి. ఎప్పుడు ఆమ్లెట్ అయినా ఎగ్తో ఈసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఏంటి, మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. దాని వలన మేము నెక్స్ట్ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.